నీకు నచ్చిందే చేస్తానంటావు, కానీ మేము చెప్పింది కుదరదు. ఏం నొప్పే? ఇన్ని హీరో చేయటానికి వాళ్ళు రెడీగానే ఉన్నారు, కాకపోతే ఈడికే ఇంత కూడా లేదు. నా ముచ్చట ఒకటే, మావ టాకీస్లో నీ సినిమా రావాలా. ఫిలాప్ అయినా గానీ నువ్వు రోజులు ఆడిస్తాడు. నాకు ఇష్టం లేదు డాడీ. అదే ఎందుకు, మంచి పొజిషన్, 2 months శాలరీ హైక్. అడుగు. ఇంకా సిగరెట్లు తాగుతున్నావా? పోనీ వాడికి ఇష్టం వచ్చిందే చేయనిగిరి. బిజినెస్ ఇష్టం లేదా నీకు? రే, ఈ బిజినెస్ లో అవి నా వల్ల కాదురా. ఆ కౌంటర్ లో కూర్చోవడం అది. అయినా నువ్వు చేస్తున్నావు కదా, చేసుకో. నీ కర్మ. అంటే నువ్వేం చేయవా? హోంవర్కా? చేయవా అంటే చేశానుగా మీ ఇద్దరికి మీడియేటర్ గా. అచ్చాలదా? వంశీ, ఇది నీ కెరియర్, బి సీరియస్. ఈడు సీరియసే బావా, కాకపోతే ఉండలే ఆ రెండు కోతులు ఈయన పురుగులై తొలుస్తా ఉంటాయి. మధ్యలో వాళ్ళెందుకు డాడీ? మధ్యలో ఎక్కడ, ముందు నుంచి ఉన్నారు బేకర్ గ్యాంగ్. గుడ్ ఫర్ నథింగ్ ఫెలోస్. సన్సెట్ ఎంజాయ్ చేయటం, మూన్ లైట్ ని ఫీల్ అవటం. ఫీల్ అయితే కా ఒకటి మాత్రం నిజం, ఈ ఆళ్ళు నీ తాను లెక్కలుండాయి, తిండికి మందుకి మూగుతా ఉండారు. ఆ ఆవిరైతే ఈ నీ దోస్తులు నీ ముఖం చూస్తారా? నో, వాళ్ళు కరెక్ట్ కాదు, వదిలే. కొంచెం మా మాట వినరా, బాగుపడతావు. నువ్వు బాధపడకూడదనే ఇదంతా చెప్పేది. వాళ్ళతో ఏంటి నీకు? ఎప్పుడో వదిలించుకున్నాను, ఈ జన్మలో వాళ్ళ మొక్కం చూడండి. ఈడియట్స్. ప్లీజ్ వాళ్ళ పేరు ఎత్తకండి, నాకు ఒళ్ళు మండుతుంది. వాళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదు. డాడీ, ఇక్కడ అవుట్లుక్ ఉండాలి చూసారా? పొద్దున వీరభద్రం గారు అడిగితే ఇచ్చాను. మరి అందులో కవర్? నన్ను అడిగితే నాకేం తెలుసు, అక్కడే ఎక్కడో ఉంటుంది. కనిపించడం లేదు. జాబ్ చేస్తావా? ఇది ఖచ్చితంగా ఇలా పనే ఉంటుంది. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఫర్ సేల్. ఇస్తావా లేదా? ఏంటి? అపాయింట్మెంట్ లెటర్. జాబ్ చేయటం అంత అవసరమా? నాకు అవసరం, ఇవ్వు డాడీ. ఏ టోఫీలో జిఆర్ఎనో రాయొచ్చుగా. ఏ అమ్మాయి సంబంధం చూడొచ్చు, స్టేట్స్కి వెళ్ళొచ్చు, కెనడాకి వెళ్ళి సెటిల్ అవ్వచ్చు. కవర్ చెబితే వినవుగా. థ్యాంక్ యూ. మొండి. మమ్మీ! నేనేమో రాస్కెల్, నేనేమో ఇడియట్స్. ఇలా మనల్ని తిట్టుకోకపోతే ఈ పాటి మనోళ్ళు ఎప్పుడో మనల్ని వేరు చేసేవాడు. అవునరా, ఈ స్టోరీ ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు ఎలా అరే విడదీసిందిరా. ఇది అమ్మాయిలు ఒక్కరికే సాధ్యం రా, లోకం. 1 2 3 థర్డ్ ఫ్లోర్. హోర్డింగ్, వాటర్ ట్యాంక్. ఇదేంటి ఫస్ట్ అమ్మాయి ఏం చేసింది? హోర్డింగ్, వాటర్ ట్యాంక్. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్. మన ఇద్దరం ఎక్కడికి? ఇదేంటి? హాయ్, ఓకే. హోర్డింగ్, వాటర్ ట్యాంక్. ఇదేంటి? హోర్డింగ్, వాటర్ ట్యాంక్. ఇదేంటి? ఏంట్రా సైకిల్? హోర్డింగ్, వాటర్ ట్యాంక్. ఇదేంటి? బొట్టు. బొట్టు. అమ్మాయిలు, లేడీస్ హాస్టల్. లేడీస్ హాస్టల్. లేడీస్ హాస్టల్. yes థాంక్స్ అనియా. లేడీస్ హాస్టల్. ఏమైంది? వంశీ ఎక్కడికి? అబ్బా, ఏంట్రా ప్రశాంతంగా పడుకోనేవరా? వెళ్తాంగా, వాడిని అడుగు. ఆడు రాలేదా? లేదు, మనమే వెళ్ళి అని తీసుకురావాలి. గెట్ రెడీ. ఎక్కడికి రా? రాజీవ్ నగర్ సెకండ్ లైన్ వాస్ విమెన్స్ హాస్టల్ కి. అక్కడికి వెళ్ళి మనోడు ఇరుక్కున్నాడు. నిద్ర అంతా చెడగొట్టారురా. అసలు నేను ఎవర్రా ముసుకేసుకోమన్నారు? నువ్వు ఒక అమ్మాయిని చూసావు. అమ్మాయి అంటావేంట్రా అంత సింపుల్ గా? ఆంటీ కోసమా? ఏం చేయరా? అబ్బా, హాస్టల్కి ఎందుకు వెళ్ళి వచ్చావు? అలా వెళ్ళిపోయాను. ఎక్కడికి? ఆ అమ్మాయి రమ్మంది కదా. వాట్, రమ్మందా? సైగ చేసింది. ఓ మూగమ్మాయా? గ్లాస్ డోర్ ఉంది కదరా, వినిపించలేదు. ఏంట్రా ఈ సిరివెన్నెల సినిమా? ఆ అమ్మాయి ఏమని సైగ చేసిందమ్మా? అదే చెప్తున్నాను, హాయ్ అంది. టైం చూసుకుంది. హోర్డింగ్ పక్కన ఉన్నా సినిమాకి. లేడీస్ హాస్టల్లో ఫస్ట్ వాటర్ ట్యాంక్ పక్కన ఉన్న బ్లాక్.
పక్కంగా థియేటర్ అయి ఉంటుంది. 1 2 3 థర్డ్ ఫ్లోర్. కాదుగా థర్డ్ రో. కరెక్ట్ రా. చా అమ్మాయి సినిమా థియేటర్ రమ్మంటే హాస్టల్ కి ఎందుకు వెళ్ళారా పాగల్? పాగల్ కాదు సైకిల్, వీర సైకిల్. రే మీకు అసలు అర్థం కాదురా, మీకు అసలు ఫీలింగ్సే లేవు. లేట్ నైట్ లేడీస్ హాస్టల్ వెళ్ళడానికి కూడా ఫీలింగ్స్ ఉంటాయా? ముందే చెప్పొచ్చు కదరా. స్టమక్ అప్సెటా? యబ్బా అడు. రే 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 వంశీ, మనసులోంచి వచ్చేదేరా ప్రేమ అంటే. ఈ ఏంజల్స్, బ్యాంగిల్స్, ట్రాప్ లో పడతావు. అరే వంశీ, నువ్వు వాడి మాటలు ఏం పట్టించుకోకు. మనం రేపు నువ్వు అమ్మాయిని చూసిన స్పాట్కి వెళ్దాం. ఆ అమ్మాయి ఖచ్చితంగా నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటది. లేకపోతే ఊరంతా ఎతికేద్దాం. నేను నీకు హెల్ప్ చేస్తాగా. ఇంతకీ అమ్మాయి ఫేస్ ఎలా ఉంటది? రెక్క విప్పిన లిల్లీలా. ఓరి నాయనో వంశీ, ఎక్కడమ్మా తల్లే. బాలీరా చిన్న బాల్ తీసుకో, దెబ్బకి వికెట్ పడిపోవాలి ఈసారి. బౌలింగ్ చేస్తుంది సాయి. కమాన్ సాయి, బౌలింగ్ వేయడానికి వచ్చాడు సాయి. ఆగిపోయాడు. ఏ ఇదే లాస్ట్ ఓవర్, షాట్లు కొట్టకూడదు. ఓకే లేరా, బాల్ మధు సాయి మ్యాచ్ ఫిక్సింగ్. సాయి బౌలింగ్ వేస్తున్నాడు. మధు షాట్ కొట్టాడు. బాల్ అవుట్. ఆగండ్రా ఆగండ్రా, నేను తీసుకొస్తాను రా. రే 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 తెస్తాను. బాల్ తీసుకురా నువ్వు. ప్లీజ్ రా ప్లీజ్. వెళ్ళాడు కదరా బాబు, వదలండి రా. చిన్న ఆగండి రా. వదలండి. మధు బాల్ తీసుకురా తొందరగా. రే ప్లీజ్ ఆగండి రా. అదిగో మీ బాల్ వచ్చింది, వెళ్ళండి. అరే నేను బ్యాటింగ్ చేయండి. అక్కర్లే, నేను చేస్తాం. పోండి, కట్టి ఇంకా మీతో. మీదే ఆలస్యం. ఏంట్రా వీడు ఇంకా రావట్లేదు? ఏమోరా, నేను వెళ్ళి చూసొస్తాను. రే బాలు బాలు బాల్ పాస్. బాల్ బాల్ నాకు తెలుసమ్మా. ఏం నిద్ర. మధు, వంశీ, మధు, వంశీ, మధు, వంశీ. ఏంట్రా ఇది? ఎవరిలో ఏంటో, ఎవరైనా వస్తే ఈ చెవులు వెనకాల దాక్కుంటావరా? ఉన్నాయిగా ఏనుక్కున్నంత. చెవులు ఇంత, కళ్ళు ఇంత, బుర్ర మాత్రం ఇంతే, ఇంతే. దమ్ముంటే పడకరా. వంశీ కావాలనే పట్టించుకుంటున్నాడు వీడు. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు చెప్తా. అదరా నీకు అన్నం. అందుకునే నీ తెలుసు. ఎక్కడరా మీరు? ఈతరాడు నీకెందుకు అంత పోదు? నిన్నే ముట్టుకోండి. అయ్యి బాబు, నీ అమ్మ నన్నే ముచ్చేస్తున్నాడు. నేనే గెలిచాను రా. పట్టుకోరా. రారా. ఏమైంది? ఇడిగా సైకిల్ గుర్తొచ్చినట్టుందిరా. ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాడు. వెయిట్ చేస్తే డ్యూయట్ పాడేస్తాడేమో రా. అమ్మో 10 రోజు. ఎరా లవ్వా? తెలీదురా, కానీ ఈ ఫీలింగ్ చాలా బాగుంది. మళ్ళీ మొదటికి వచ్చావా? అన్నుని కలిసినప్పుడు సేమ్ ఫీలింగ్ కదరా? అది నిజమేరా. నేను ఐస్ క్రీమ్ కొని పెట్టి, నువ్వు నోట్స్ రాసి పెట్టి, వీడు జాన్ పకోడీలకు ఇంటి వరకు వెళ్ళి పెట్టి, ముగ్గురం ఎంత ట్రై చేసాంరా. చివరికి తను శ్రీని లవ్ చేస్తుందంటే మనం దగ్గరుండి మ్యారేజ్ కూడా చేసాం కదా. అఫ్ కోర్స్. కానీ అవన్నీ స్కూల్ ప్రేమలరా. ఇది స్ట్రీట్ ప్రేమ. సరేరా, నేను స్కూల్కి వెళ్తాను. అనువు కోసమా? స్కూల్కి వెళ్ళి బన్నీని తీసుకురావాలరా. అన్నయ్య వాళ్ళు లేట్కి వస్తా అన్నారు. బయలుదేరుతాం. పద పద.